శ్రీలత సీతాకాంత్తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నీ బాధ అంతా ఆ రామలక్ష్మి అవునా కాదా అనా? ఆ మైథిలి రామలక్ష్మి అని నువ్వు నీ మనసులో అనుకుంటున్నావు అంతే కదా? పద ఇప్పుడే తాడో పేడో తేల్చేస్తానని చెప్పి శ్రీలత అంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పి అంటాడు. ఇక వినేదేమీ లేదు, పద ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చేస్తానని చెప్పి శ్రీలత సీతాకాంత్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అది చూసి సందీప్, శ్రీవల్లి వాళ్ళు ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో మైథిలి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అది చూసి మైథిలి వాళ్ళ గ్రాని ఇలా అంటూ ఉంటుంది. రండి వచ్చారా, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే అమ్మ పదమ్మ వెళ్ళిపోదామని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న శ్రీలత అయితే మీతో మాట్లాడడానికో ఏదో బంధం కలుపుకోవడానికో మేము ఇక్కడికి రాలేదు, తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చాము, చెప్పమ్మా ఇప్పుడు నిజం చెప్పు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అలాగే వాళ్ళ తాతయ్య, నానమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. చెప్పండి, నిజంగానే ఈ అమ్మాయి మీ మనవరాలు మైథిలియేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మైథిలి వాళ్ళ అమ్మ, తాతయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీలత ఆ మాట అడిగేసరికి రామలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి నిజంగా మీ మనవరాలు మైథిలియేనా? మైథిలియే అయితే మరి నా కొడుకు చుట్టూరా ఎందుకు తిరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా, పద ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి అంటాడు. ఇక శ్రీలత అయితే లేదు, నేను వదిలేదే లేదు, ఇప్పుడు తిను నిజం చెప్పవలసిందే, చెప్పండి మీ మనవరాలు మైథిలి కాదు కదా, మా రామలక్ష్మి కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.